లంబోదర సంక్షోభ చతుర్థి మంగళవారం జనవరి 6న ఉదయం 8 గంటల 1 నిమిషాలకు చతుర్థి తిథి ప్రారంభమై జనవరి 7న ఉదయం 6 గంటల 52 నిమిషాలకు చతుర్థి తిథి ముగుస్తుంది. పుష్యమాసంలో కృష్ణపక్ష చతుర్థిని లంబోదర మహాగణపతి సంకష్టిగా జరుపుకుంటారు. లంబోదర సంకష్ట రోజున గణేశుడి కోసం ఉపవాసం ఉండి గణేశుని లంబోదర రూపాన్ని పూజిస్తారు. అలాగే మహాగణపతి యొక్క పీఠం శౌరపీఠ. ఉపవాసం పూర్తి కావడానికి ఈ రోజున గణేశుడి షోడశోపచార పూజ కూడా చేస్తారు. ఈ ఉపవాసాన్ని పూర్తి ఆచారాలు మరియు భక్తితో పాటు పాటించడం ద్వారా జీవితంలోని అన్ని అడ్డంకులను తొలగిపోతాయి. లంబోదరుడు గణేశుడి వివిధ రూపాలలో ఒకటి. ముగ్ధల పురాణం ప్రకారం లంబోదరుడు స్థూల మరియు సూక్ష్మ అంశాలను తెలిసిన బ్రహ్మజ్ఞానంలో ఉన్నట్లు వర్ణించబడ్డాడు. లంబోదరుడి సాహిత్యపరమైన అర్థం భారీ కడుపు కలిగినవాడు. కానీ ముగ్ధల పురాణంలో లంబోదరుడి అర్థం తన కడుపులో విశ్వాన్ని పట్టుకున్నవాడు అని ఇవ్వబడింది. గణేశుడి లంబోదర రూపం జ్ఞానం, ఓర్పు, సహనాన్ని సూచిస్తుంది. కాబట్టి గణేశుడి రూపాన్ని పూజించడం వల్ల సహనం పెరుగుతుంది మరియు జ్ఞానప్రాప్తికి దారితీస్తుంది. ఉత్తర భారత రాష్ట్రాలలో లంబోదర సంకష్టి చతుర్థిని షకత్ చౌత్గా జరుపుకుంటారు. షకత్ చౌత్ రోజున షకత్ మాత దేవిని పూజిస్తారు. ఈ రోజున మహిళలు తమ కుమారుల శ్రేయస్సు కోరుతూ ఉపవాసం ఉంటారు. లంబోదర మహాగణపతి కథ అంటే పెద్ద పొట్టతో ఉండే గణేశుడి కథ. దీనికి ముఖ్యంగా 2 ప్రసిద్ధ కథలున్నాయి. ఒకటి, ఆయన విశ్వాన్ని తన పొట్టలో ఇముడ్చుకోగలడు కాబట్టే లంబోదరుడు. రెండవది, కుబేరుడి విందులో అంతులేని ఆకలితో ఉన్నప్పుడు ఒక గుప్పెడు బియ్యంతో సంతృప్తి చెంది లంబోదరుడయ్యాడు. ఈ కథలు గణేశుడి అపారమైన శక్తిని, సహనాన్ని, విశ్వాన్ని తనలో ఇముడ్చుకునే సామర్థ్యాన్ని సూచిస్తాయి. సంపదకు అధిపతి అయిన కుబేరుడు తన సంపదను ప్రదర్శించుకోవడానికి గణేశుడిని విందుకు ఆహ్వానించాడు. గణపతి అపరిమితంగా తినడం మొదలుపెట్టాడు. కుబేరుడి దగ్గర ఉన్న ఆహారం సరిపోక కుబేరుడు తన సైన్యాన్ని పిలిచిన ఆహారం దొరకలేదు. దీంతో గణపతి కుబేరుడి భవంతిలోని వస్తువులను కూడా తినడం మొదలుపెట్టాడు. భయపడిన కుబేరుడు శివుడిని ప్రార్థించగా శివుడు ఒక గుప్పెడు బియ్యం వినయంతో సమర్పించమని చెప్పాడు. ఆ కొద్ది బియ్యం తిన్న తర్వాత గణపతికి సంతృప్తి కలిగింది. ఈ కథలో వినయం, సరైన ఆహారం అంటే జ్ఞానం ఎంత ముఖ్యమో, అహంకారం ఎంత అనర్థకరమో లంబోదరుడి రూపం ద్వారా గణపతి తెలియజేశాడు. ఎవరైతే తమలో విశ్వాన్ని, మంచి చెడులను ఇముడ్చుకోగలరో వారే లంబోదరుడు అని, ఇది గొప్ప ఉదారతకు, సహనానికి ప్రతీక అని ముగ్ధల పురాణం వివరిస్తుంది. సత్యయుగంలో హరిశ్చంద్రుడు అనే ఒక గొప్ప శక్తివంతమైన రాజు ఉండేవాడు. హరిశ్చంద్రుడు క్షత్రియ సూత్రాలను పరిరక్షించేవాడు. నిరాడంబరంగా, సత్యవంతుడిగా, ధర్మవంతుడిగా మరియు పండితులైన బ్రాహ్మణుల పట్ల గౌరవంగా ఉండేవాడు. అతని పాలనలో అధర్మం యొక్క స్వల్ప జాడ కూడా లేదు. అతని మొత్తం రాజ్యంలో పేదవాడు ఎవరు లేరు. అతని ప్రజలందరూ ఆరోగ్యంగా, సంపన్నంగా జీవించేవారు. అతని రాజ్యంలో ఋషిశర్మ అనే సద్గుణవంతుడైన బ్రాహ్మణుడు నివసించేవాడు. అతని కుమారుడు పుట్టిన కొద్ది కాలానికే ఋషిశర్మ మరణించాడు. దీని తర్వాత అతని భార్య తన కొడుకును పెంచడం ప్రారంభించింది. వితంతువు అయిన బ్రహ్మని భిక్ష కోసం యాచించడం ద్వారా తన కొడుకును పోషించింది. ఒకసారి ఆ బ్రహ్మని పుష్యమాసంలో సంకట చతుర్థి ఉపవాసం పాటించింది. ఆమె ఎల్లప్పుడూ ఆవు పేడతో గణేశుడి విగ్రహాన్ని తయారు చేసి పూజించే అంకితభావం కలిగిన బ్రహ్మని తాను సేకరించిన భిక్షతో నిర్దేశించిన పద్ధతి ప్రకారం 10 నువ్వుల లడ్డులను తయారు చేసింది. ఆమె పూజకు సిద్ధం చేస్తుండగా ఆమె 5 ఏళ్ల కుమారుడు గణేశుడి విగ్రహాన్ని ఒక తాడుకు కట్టి తన మెడలో ధరించాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఆడుకోవడానికి వెళ్ళాడు. బయట ఒక కుమ్మరి తిరుగుతున్నాడు. అతను బ్రహ్మని కొడుకును
మట్టి కుండలు కాల్చడానికి ఉపయోగించే ఆవాన అనే లోతైన గుంటలు బంధించాడు. ఆ తరువాత కుండల బట్టిని గట్టితో కప్పి దానిని నిప్పుతో మంటించాడు. తీవ్రమైన మంటలు చెలరేగాయి. కొంత సమయం తర్వాత ఇంట్లో తన కొడుకు కనిపించకపోవడంతో తల్లి తీవ్ర ఆందోళన చెంది కొడుకు కోసం అన్ని చోట్ల వెతకడం ప్రారంభించింది. వెతికిన బిడ్డ గురించి ఎటువంటి సమాచారం లేదు. బరువెక్కిన హృదయంతో ఆమె గణేశుడిని ప్రార్థిస్తూ దయచేసి నా బిడ్డను రక్షించు అని అర్ధరాత్రి వరకు బ్రహ్మని ఇలాగే ప్రార్థించింది. తెల్లవారుజామున తాను కాల్చిన మట్టి కుండలను సేకరించడానికి వచ్చిన కుమ్మరి గుంటను తెరిచాడు. నీటితో నిండిన గుంటను చూసి ఆశ్చర్యపోయాడు. పిల్లవాడు సురక్షితంగా ఎటువంటి హాని లేకుండా ఆడుకుంటున్నాడు. ఈ అద్భుత సంఘటనతో భయపడిన కుమ్మరివాడు రాజసభకు ఈ విషయాన్ని నివేదించాడు. అతను హరిశ్చంద్ర రాజు ముందు హాజరై తన పాపాన్ని ఒప్పుకుంటూ ఇలా అన్నాడు: ఓ మహారాజా, నేను చేసిన నేరానికి నేను శిక్షకు అర్హుణ్ణి. ఓ మహారాజా, నా కుమార్తె వివాహం కోసం నా మట్టి కుండలను అగ్నిలో కాల్చడానికి నేను పదే పదే ప్రయత్నించాను, కానీ నా కుండలన్నీ కాల్చబడలేదు. భయపడి దీని వెనుక గల కారణాన్ని తెలుసుకోవడానికి నేను తాంత్రికుడిని సంప్రదించాను. తాంత్రికుడు రహస్యంగా ఒక బిడ్డను బలి ఇవ్వమని నాకు సలహా ఇచ్చాడు. ఏ బిడ్డను బలి ఇవ్వాలో నేను ఆలోచిస్తున్నప్పుడు నేను ఈ బిడ్డను చూశాను. సంకోచం లేకుండా ఆ బాలుణ్ణి కొలిమిలో బంధించి మంటలను వెలిగించాను. ఆ తర్వాత నా పని గురించి ఆలోచించినప్పుడు నన్ను నేను ఓదార్చుకున్నాను. ఋషిశర్మ చనిపోయాడని అతని భార్య భిక్షాటన ద్వారా తనను తాను నిలబెట్టుకుంటుందని అనుకున్నాను. ఈ బాలుడిని కోల్పోవడం ఆమెకు తేడా ఉండదని అనుకున్నాను. నేను ఆమె కొడుకును బలి ఇస్తే నా మట్టి కుండలు ఖచ్చితంగా సంపూర్ణంగా కాలిపోతాయని ఊహించాను. ఉదయం నేను బట్టి తెరిచినప్పుడు ఆ పిల్లవాడు సురక్షితంగా క్షేమంగా కూర్చొని ఉండటం చూశాను. బట్టి తొడల వరకు నీటితో నిండి ఉంది. ఈ ఆశ్చర్యకరమైన సంఘటనను చూసిన నేను ఆశ్చర్యంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. మీకు తెలియజేయడానికి వచ్చాను. కుమ్మరి కథ విన్న రాజు ఆశ్చర్యపోయాడు. ఆ పిల్లవాడిని కలవాలని నిర్ణయించుకున్నాడు. ఆ బాలుడు క్షేమంగా ఉండడం చూసి రాజు ఇలా ప్రకటించాడు: ఈ బాలుడు ఎవరి బిడ్డో కనుక్కోండి. బట్టిలో తొడల వరకు నీరు ఎలా నిండింది? తామర పువ్వులు, పవిత్రమైన దుర్వాగడ్డి దానిలో ఎలా పెరిగాయి? అగ్ని బాలుడికి ఏ హాని కలిగించలేదు. ఆ బాలుడు ఏ ఆకలి గాని దాహాన్ని గాని అనుభవించినట్లు లేదు. బదులుగా ఆ బాలుడు ఇక్కడే తన ఇల్లులా ఆడుకుంటున్నాడు. రాజు మాట్లాడుతుండగా బాలుడి తల్లి వచ్చి ఏడుస్తూ తన కొడుకును తన హృదయానికి గట్టిగా కౌగులించుకుంది. ఈ పిల్లవాడు అగ్నిలో దహనం కాకపోవడానికి కారణమేమిటి? నీకు ఏదైనా దైవిక శక్తి ఉందా? లేదా నువ్వు ఏదైనా అసాధారణమైన పుణ్యకార్యాలు చేశావా? దాని కారణంగా ఈ బాలుడు భయంకరమైన జ్వాలల మధ్య కూడా క్షేమంగా ఉన్నాడు అని హరిశ్చంద్రుడు బ్రహ్మణిని అడిగాడు. రాజు మాటలు విన్న బ్రహ్మణి ఇలా సమాధానమిచ్చింది: మహారాజా, నాకు ఎలాంటి దైవిక శక్తులు లేవు. జపం, తపస్సు, ధ్యానం, దాన ధర్మాలు వంటి ఆచారాల గురించి నాకు అవగాహన లేదు. నేను సంకటనాశక గణేష చతుర్థి ఉపవాసాన్ని క్రమం తప్పకుండా పాటిస్తాను. ఈ ఉపవాసం యొక్క శక్తి నా కొడుకును సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచింది. ఇది విన్న రాజు, నా రాజ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సంకటనాశక ఉపవాసం ఆచరించాలని నేను కోరుకుంటున్నాను అని ప్రకటించాడు. బ్రహ్మణిని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, ఓ పుణ్యవతి, నువ్వు నిజంగా ధన్యురాలు అని అన్నాడు. దీని తర్వాత రాజు తన మొత్తం రాజ్యాన్ని గణేశుడి ఉపవాసం పాటించమని ఆదేశించాడు. ఆ రోజు నుండి ప్రజలు ప్రతి నెల గణేష చతుర్థి ఉపవాసం ఆచరించడం ప్రారంభించారు. ఈ ఉపవాసం యొక్క అద్భుతం ఏమిటంటే బ్రహ్మని తన కొడుకుతో తిరిగి కలిసింది. మహాగణపతిని ఏనుగు తలతో 10 చేతులు కలిగి వివిధ వస్తువులను మోస్తూ దేవతతో కలిగి ఉంటాడు. సింధూరాన్ని సాధారణంగా గణేశుడికి ఎరుపు రంగుకు ఉపయోగిస్తారు. ఎరుపు రంగు ఉదయాన్ని సూచిస్తుంది. గణేశుడి చిత్రణలో తరచుగా మహాగణపతి నుదుటిపై 3వ కన్ను, తలపై చంద్రవంక, 10 చేతులు కలిగి ఉంటాయి.
చేతిలో కమలం, దానిమ్మ పండు, ఒక జాపత్రి, చక్రం, విరిగిన దంతం, పాశం, ఆభరణాల కుండ, నీలి కమలం, వరి రెమ్మ, చెరుకు విల్లుతో చిత్రీకరించబడ్డాడు. గణేశుడిని 10 చేతుల్లోని వస్తువులు, ఇతర దేవతల నుండి వచ్చిన బహుమతులు మరియు అందరి దేవతల పనులు నిర్వహించడానికి అతని శక్తులను మరియు సర్వదేవతలపై గణేశుడి ఆధిపత్యాన్ని సూచిస్తాయి. చెరుకు విల్లు ప్రేమదేవుడు కామదేవుడితో ముడిపడి ఉంటుంది. వరి భూమి దేవత పృథ్వీ ఇచ్చిన బాణంగా పనిచేస్తుంది. ఇవి రెండు సంతానోత్పత్తికి చిహ్నాలు. చక్రం విష్ణువు యొక్క సాధారణ ఆయుధం, అయితే గద విష్ణువు యొక్క అవతారమైన వరహాన్ని సూచిస్తుంది. రత్నపు కుండ గణేశుడి తొండంతో పట్టుకున్నట్లు చిత్రీకరించబడింది. ఇది సంపద దేవుడు కుబేరుణ్ణి సూచిస్తుంది. ఇది మహాగణపతి తన భక్తులకు ఇచ్చిన అదృష్టం మరియు ఆశీర్వాదాలను కూడా సూచిస్తుంది. మహాగణపతిని 5 శక్తి గణేశులలో ఒకరిగా వర్గీకరించారు. ఇక్కడ గణేశుడు సిద్ధితో చిత్రీకరించబడ్డాడు. అంటే గణేశుడి భార్య అయిన సిద్ధిలక్ష్మి గణేశుడి ఎడమ ఒడిలో గణేశుడికి శక్తిగా కూర్చుంటుంది. సిద్ధిదేవి తన ఎడమ చేతిలో స్వచ్ఛతకు చిహ్నమైన కమలం పట్టుకొని, తన మరో చేత్తో నీలి కమలం పట్టుకొని భగవాన్ గణేశుని ఆలింగనంతో ఉంటుంది. సిద్ధిదేవిని పుష్టి అంటే పోషణ అని కూడా పిలుస్తారు.